స్టోరీ ఏంటి సార్? ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్? వెక్కి, తీసుకోండి. సార్, నేను నీకంతా వివరంగా జరిగింది ఇదే చెప్తాను కదా, మళ్ళీ స్టోరీ ఎట్లా అవుతుంది సార్? ఏంటిది? సిప్పి ఏం జరుగుతుందిరా? ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెలు ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడి ఆనంద్ గారితో మ్యారేజ్ సెట్ చేశా. ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్ళైందిగా. అది నీకు నాకు తెలుసు, వాడికి తెలియదు కదా. ఆ? ఒరేయ్, నీకు తల్లోనే కాదురా, బాడీ అంతా బ్రెయిన్. ఏదో ఆ దేవుడిచ్చిన వరం. అబ్బా అబ్బా. సార్ సిప్పి కూడా ఓకే. Very good. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి సిప్పి మనందరికీ డాన్స్ పార్టీ ఇస్తాడంట సార్. ఏ సిప్పి? ఆ, ఆ, ఆ. చాలా థ్యాంక్స్. దేనికి సార్? మేము మీ ఇంటికి రావడం వల్ల, నువ్వు మా లైఫ్ లోకి రావడం వల్ల మాకంతా మంచి జరిగింది. ఇందులో నేను చేసింది ఏముంది సార్? నా చెల్లి పెళ్లి నా చేతుల మీదుగా జరిగేదేమో అని బాధపడ్డాను. అది ఇప్పుడు